ముందుగా అందరికీ జై శ్రీరామ్. మీరు చూస్తున్నది హరీష్ కాసెట్టి A to Z యూట్యూబ్ ఛానల్. హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ధర్మపురి ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక శివాజీ విగ్రహం వద్ద నుండి ధర్మపురి పట్టణం గుండా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి రాజేష్ గార్లు పాల్గొని బైక్ ర్యాలీకి కాషాయపు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించడం జరిగింది. ఇట్టి బైక్ ర్యాలీకి అధిక సంఖ్యలో ధర్మపురి హిందూ బంధువులందరూ పాల్గొనడం జరిగింది. హిందూ సమాజంలో ఛత్రపతి శివాజీ మహారాజుకున్నటువంటి స్థానం అది వేల సంవత్సరాలైనా కూడా చిరస్థాయిగా ఉండేటువంటి పేరు. 365 సంవత్సరాలుగా వారి యొక్క జన్మదినం సందర్భంగా హిందూ సమాజానికి వారు చేసినటువంటి సేవలను స్మరిస్తూ నిరంతరం హిందూ జాతి వారిని స్మరించుకుంటున్నది. అందులో భాగంగానే ఒక్క మహారాష్ట్రకే పరిమితమైనటువంటి శివాజీ మహారాజు యొక్క జయంతిని ఈరోజు గ్రామంలో వాడల హిందూ ధర్మ రక్షణ కోసమై యువత ఉవ్వెత్తునెగిసి పడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 5 సంవత్సరాల క్రితం ధర్మపురి యువత ఆధ్వర్యంలో ఈ యొక్క శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్ని ఎప్పుడైతే ఆవిష్కరించుకున్నామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరాయంగా ఈ యొక్క యువతలో స్ఫూర్తిని నింపుతూ ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. ఇందులో సహకరిస్తున్నటువంటి ప్రజలకు యువతకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అట్లాగే ధర్మ పరిరక్షణ లోపల మనవంతుగా ఈ యొక్క స్ఫూర్తిని శివాజీ యొక్క జయంతి స్ఫూర్తిని తీసుకుంటూ ప్రతి సంవత్సరం గ్రామాన ఈ యొక్క శివాజీ యొక్క విగ్రహాలను నెలకొల్పుతూ అక్కడి యువతలో స్ఫూర్తి నింపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అనేక సంస్థలు ఈరోజు మనము చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా శివాజీ యొక్క విగ్రహాలను ఆవిష్కరిస్తూ వారి స్ఫూర్తిని దేశమంతా ఈ ధర్మం కోసం వ్యాపింపజేయడంలో యువత ముందున్నది. దాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఈ ధర్మరక్షణ లోపల మనం కూడా భాగస్వాములై ఈ యొక్క జయంతి సందర్భంగా మళ్ళీ ఒకసారి మనం కృతకృత్యులమై దాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ శివాజీ జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధర్మపురి హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ శివాజీ జయంతి జరుపుకుంటున్నాం. ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మన హిందూ బంధువులకు అందరినీ కోరుకుంటున్నాం. మరియు మనము జరుగుతున్న విషయాలు అందరికీ తెలిసినవే. ఈరోజు మధ్యలో మన నర్సపేట దగ్గర శివాజీ విగ్రహాన్ని అక్కడ మన వాళ్ళు 95% ఉన్నారు. అయినా కూడా శివాజీ విగ్రహం కొత్తగా నిర్వహించింది కూలగొట్టడానికి ప్రయత్నించారు. మొన్న మన హిందూ సోదరులు అందరూ అడ్డుకోవడం జరిగింది. ఇంకోటి ప్రతి ఊరూరికి మన విగ్రహం ఆవిష్కరించాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం అదేవిధంగా ఈ జయంతి జరుపుకోవాలని కోరుకుంటాం. భారత్ మాతాకి జై. ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బైక్ ర్యాలీకి నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈరోజు ఛత్రపతి శివాజీ గురించి చెప్పుకోవాలంటే భారత రాజ్యంలో మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని స్థాపించిన మొఘలులను ఎదిరించి సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఘనత తల్లి జిజియాబాయి చేతుల మీదుగా రామాయణ మహాభారత కథలను వింటూ ఒక నిజమైన దేశభక్తుడు తన యొక్క రాజ్యాన్ని మరియు తన యొక్క దేశాన్ని ప్రజలను ఏ విధంగా మంచిగా భద్రంగా చూసుకోవాలనేటువంటి అంశాన్ని ఆయన నుంచి మనము చాలా స్పష్టంగా నేర్చుకోవచ్చు. అటువంటి గొప్ప వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఉండేటువంటి మనం అందరము కూడా మన యొక్క దేశభక్తిని చెప్పుకోవాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.